షట్టు చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చిందంటున్నారు సీఎం జగన్. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు మాత్రమే కాదు, ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ, పరోక్షంగా మరొక జాతీయ పార్టీ కూడా తమపై దాడి చేస్తుందని అన్నారు. వారందరితో తనొక్కడే పోరాడుతున్నానని చెప్పారు జగన్. చంద్రబాబుకు ఓటేయడం అంటే సంక్షేమ పథకాలను రద్దు చేసుకున్నట్టే అన్నారు సీఎం జగన్. వాలంటీర్ల ప్రజాసేవ చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపు మండిపోతుందని చెప్పారు. మందుకు మహిళల మిస్సింగ్ వాలంటీర్లే కారణమని ఆరోపిస్తున్నారని అన్నారు. అలాగే 15 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటే పేదింటి పిల్లలు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుంటే చూసి వార్వలేకపోతున్నారని చెప్పారు జగన్. ఈరోజు జగన్ అనే ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. మరోవైపున చూస్తే ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ. ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.